రీసెంట్గా మనకు కాల్ చేసిన క్లయింట్స్లలో చాలామంది సంతోష్ నగర్ సరౌండింగ్స్లో ఏమైనా హౌసెస్ ఉన్నాయని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళకే ఈ హౌస్ అయితే తీసుకొని వచ్చేసా. ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్లో కొన్ని హౌసెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకైతే కాల్ చేసేసేయండి, వాటి డీటెయిల్స్ కూడా చెప్పేస్తాను. ఇక ఇల్లు విషయానికి వస్తే అద్దరిపోయింది, నో డౌట్ అసలు. ఇక డీటెయిల్స్ విషయానికి వచ్చేస్తారా, లాస్ట్ వరకు అయితే చూసేసేయండి వీడియోని. లాస్ట్లో అయితే డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తా. ఈ హౌస్ సైజెస్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఏ లొకేషన్లో వస్తుంది అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్పేస్తా. హలో ఆల్, వెల్కమ్ టు ఏబీ కన్స్ట్రక్షన్స్ అండి. అందరికీ నమస్కారం. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసి మీకు ఎలా అనిపించిందో సరే కింద అయితే కామెంట్ చేసేసేయండి. ఇక మర్చిపోకుండా మీ రిలేటివ్స్లో లేదా ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేసి మన ఛానల్ని అయితే రెఫర్ చేసేసేయండి. ఇప్పటి నుండి మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు త్వరగా ప్రాపర్టీ గురించి అప్డేట్ రావాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి. వాటి లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే మీరు షార్ట్ కంటెంట్ చూడాలనుకుంటే, ఇలాంటి ఫుల్ వీడియోస్ వద్దు, ఓన్లీ షార్ట్ కంటెంట్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ప్లస్ ఫేస్బుక్ని అయితే ఫాలో అయిపోండి. వాటి రెండింటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయి. ఒకసారి అయితే చెక్అవుట్ చేసేసేయండి. ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి. మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ అయితే కనపడతాయి. అలాగే మనకు ఈ స్టెప్స్ కింద ఎగ్జాక్ట్గా మనకు వాష్ ఏరియా అయితే వస్తుందండి. ఇదైతే వాష్రూమ్. మనకి ఈ హౌస్ విషయంలో ఏంటంటే మనకు 4 సైడ్స్ కూడా కాంపౌండ్ వాల్ అయితే వదలడం జరిగింది. ఇక్కడైతే మనకు కొంచెం ఎటు సైడ్ ఎట్లా ఉండాలని చెప్పేసి స్పేస్ డిసైడ్ చేసి అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎగ్జాక్ట్గా మనకు 4 సైడ్స్ కాంపౌండ్ రావడానికి అయితే ట్రై చేసేసారు. ఇక్కడ మనం ఎంట్రన్స్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే సింపుల్గా చాలా బాగుంది. అలాగే ఇక్కడ మనకు ట్యాప్స్ వచ్చాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడే సంపు బోర్ కూడా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఫేస్ వచ్చేసి కొంచెం ఎక్కువ వదలడం జరిగింది, ఎందుకంటే మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్, అలాగే నార్త్ ఫేస్కి ఇంకో డోర్ కూడా ఇచ్చారు కాబట్టి. ఇక్కడ 2 డోర్స్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఏ రూమ్లో కూడా డోర్స్ అయితే పెట్టించలేదు. ఎవరైతే ప్రాపర్టీ చూసాక నచ్చుతుందో వాళ్ళు తీసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే చేయించుకోవచ్చు. అంటే బిల్డరే దగ్గరుండి మరి చేయిస్తాడు వాళ్ళ అమౌంట్ పెట్టుకొని. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అండ్ మనం హౌస్లోకి ఎంటర్ అవ్వగానే మనకు స్ట్రైట్గా వచ్చేసి టీవీ యూనిట్ అయితే కనపడుతుంది. అలాగే వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో కూడా పెట్టించారు. పిఓపి చూసుకున్నట్టయితే డిజైన్తో పాటు కలరింగ్ కూడా చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ వస్తే మనకు కిచెన్ ప్లస్ డైనింగ్ ఏరియా, పూజ గది 3 అయితే కనపడతాయి. అలాగే మనకు ఫ్రంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఆపోజిట్లతో ఉండడం చూస్తాం మనం. ఇది వచ్చేసి పూజ గది అండి. కిచెన్ ఆనుకొని అయితే ఉంటుంది, అది కూడా సపరేట్గా అయితే ఉంటుంది. ఓపెన్గా అయితే ఇవ్వలేదు, అటాచ్డ్గా కూడా ఇవ్వలేదు. కానీ జస్ట్ సపరేట్గా ఇవ్వడం వల్ల లుక్ వైజ్ కానీ ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఈ పూజ గది ఇలా పెట్టించడం వల్ల. ఇది వచ్చేసి కిచెన్ అండి, స్ట్రైట్గా కనపడుతుంది. కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు. అండ్ కబోర్డ్ చేయించుకుంటే మాత్రం లుక్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ కిచెన్లో చుట్టూ టైల్స్ అయితే వేయించడం జరిగింది. కబోర్డ్ చేయించుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా కబోర్డ్ చేయించుకోవాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ప్రైస్లో అయితే చేస్తాం. అలాగే ఫుల్ కన్స్ట్రక్షన్ లేదా మీరు ప్లాట్స్ కానీ హౌసెస్ కానీ ల్యాండ్స్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా మన కర్నూలు సరౌండింగ్స్లో మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు ఒకవేళ మీ ప్రాపర్టీని ప్రమోట్ చేయించుకోవాలనుకుంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి, తక్కువ ప్రైస్లో అయితే చేసేస్తాం. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా దగ్గర కూడా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. దాని పక్కనే వాష్ బేసిన్ పెట్టుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఒక యూపీవీసీ స్లైడ్ విండో అయితే పెట్టించారండి. ఇల్లు మాత్రం లుక్ వైజ్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉండడం జరిగింది. మంచి ఏరియాలో అయితే ఉందండి. ఒకసారి మీరు విజిట్ చేస్తే మీకు ఒకసారి క్లారిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి గ్లాస్ మ్యాటి ఫినిషింగ్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ప్రతి కన్స్ట్రక్షన్లో ఇలాంటి ఫ్లోరింగ్స్ అయితే యూజ్ చేస్తున్నారు. జస్ట్ కలర్స్ మాత్రమే డిఫరెంట్గా యూజ్ చేస్తున్నారు అంతే. ఇక్కడ 2 బెడ్రూమ్స్ కూడా ఆపోజిట్లో ఉంటాయి. పైన వచ్చేసి మనకు స్పేస్ అయితే ఇచ్చారు అన్యూజ్డ్ స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకు స్ట్రైట్గా ఒక విండో కనపడుతుంది. అలాగే పిఓపి డిజైన్ చూసుకుంటే సింపుల్గా చాలా బాగుంది. సెల్ఫ్స్ కూడా మీడియం రేంజ్లో ఇచ్చారండి. అలాగే ఇక్కడ ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుంది. మనకు ఈ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్గా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారండి. ఈ అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఈ ఇంట్లో మొత్తం 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. మనకి వాష్రూమ్ ఎంట్రన్స్లో చూసుకోవచ్చు సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లు 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. అండ్ లుక్ వైజ్ కూడా చాలా బాగుండడం జరిగింది. రెగ్యులర్గా ఉండే హౌస్ అయితే కాదండి, కొంచెం డిఫరెంట్గా అయితే ప్లానింగ్ కనపడుతుంది.
మనకి వాష్రూమ్ చూసుకున్నట్టయితే చుట్టూ టైల్స్ అయితే చేయించారు. నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జాక్ట్గా మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా డోర్స్ అయితే చేయించలేదు, డోర్స్ పెట్టించలేదండి. పెట్టించాక మనకు ఇంకో లుక్ అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే మాస్టర్ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్లో 2 బెడ్రూమ్లో కూడా పిఓపి డిజైన్ కానీ సెల్ఫ్స్ కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అయితే ఉంటాయి. అండ్ సైజు కూడా మ్యాక్సిమం సేమ్ అలానే ఉంటుంది. ఇక్కడ కూడా యూపీవీసీ స్లైడ్ విండో, సెల్ఫ్స్, అలాగే పిఓపి డిజైన్ కానీ కలరింగ్ కానీ సేమ్ అయితే ఉన్నాయండి. చాలా బాగున్నాయి. అది కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ వెస్టర్న్ టాయిలెట్ అయితే వస్తుంది. ఈ ఇంట్లో మొత్తం 2 బెడ్రూమ్స్, హాల్, కిచెను, డైనింగ్ ఏరియా, ఒక పూజ గది, 3 వాష్రూమ్స్ అయితే ఉంటాయి. ఇక 3 వాష్రూమ్స్లలో కూడా మనకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ ఇంటి గురించి డీటెయిలింగ్ అయితే తెలుసుకుందాం. ఇక ఈ ఇంటి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి. ఫ్రంట్లో 30 ఫీట్ వైడ్ రోడ్ అయితే ఉంటుంది. ఇక ఈ ఇంటికి సంపు, బోరు, అప్రోలు అన్నీ ఉన్నాయి. అలాగే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. ఇక ఈ ఇంటి సైజ్ విషయానికి వస్తే 30x40 అండి. మొత్తం 2.75 సెంట్లలో అయితే ఉంటుంది. ఇక గజాల ప్రకారంగా అయితే మొత్తం 135 గజాల ప్రకారంగా అయితే ఉంటుంది. మనం స్క్వేర్ ఫీట్లలో అనుకుంటే 1200 స్క్వేర్ ఫీట్లు అయితే వస్తుంది మొత్తం. ఈ ఇంటికి అప్ టు 80% దాకా అయితే లోన్ అప్రూవల్ వస్తుంది. ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి మనకు 68 లక్షలు అయితే చెప్తున్నారండి. నెగోషియేషన్ అయితే ఉంటుంది. అండ్ లొకేషన్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్గా మనకు సంతోష్ నగర్ ఆనుకునే ఇంకొక నగర్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే వస్తుందండి. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, ఇంకా క్లియర్గా అయితే చెప్పేస్తాం. మీరు విజిట్ చేయాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి, డైరెక్ట్ విజిటింగ్ అయితే చేపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.